హలో ఎవ్రీవన్. నేను నిన్న పెట్టిన మా ఇంట్లో కార్తీక పౌర్ణమి సందడి ఎంతమంది చూసారు? సో, చూడకపోతే వెళ్లి చూడండి. నేను ఆ వీడియోలో చెప్తున్నాను అనమాట. ధర్మపురిలో ఈవినింగ్ అయితే పుష్కరిణి దగ్గర మంచిగా దీపాలతో అలంకరణ చేశారని. సో, ఇక్కడికైతే నేను వచ్చేసినా అనమాట నిన్న ఈవినింగ్. సో, కాలు నొప్పి అయితే ఉండే పట్టి కట్టుకొని వచ్చిన. ఎందుకంటే నేను ఫస్ట్ టైం అనమాట చూడడం. అంటే నాకు ఇట్లా చూడాలి, ఖచ్చితంగా రావాలి అనిపించింది. సో, ఇక్కడ ఇంకా ఏమైందంటే అసలు 4 డోర్స్ ఉన్నాయి. బట్ ఆ డోర్స్ అన్నీ క్లోజ్ చేసిండ్రు. ఒకటే ఒక మెయిన్ డోర్ ఇక్కడ చూపిస్తున్నారు కదా వంతెన. సో, ఆ డోర్‌కి ఉన్నది అంటే దేవుడి దర్శనంకి వెళ్ళేది మాత్రమే ఓపెన్ చేసిండ్రు. జస్ట్ అది మాత్రమే అలో చేసిండ్రు అనమాట. సో, అటు నుంచి లోపలికి వెళ్ళొచ్చు వెళ్ళాలనుకునే వాళ్ళు. సో, ఇదైతే ఎంట్రన్స్ అనమాట. సో, ఇక్కడైతే లోపలికి వెళ్తున్నారు దర్శనం చేసుకోవడానికి. అసలు ఎంత కనుల విందు అనిపించిందంటే అక్కడ మూన్ కనిపిస్తున్నాడు. అండ్ ఇంకా దీపాలు వెలిగించడం కానీ అసలు చాలా అంటే చాలా వండర్ అనిపించింది. సో, చూడండి ఎంత బాగుంది కదా చూడడానికి. సో, ఇదైతే స్కూల్ పిల్లలు అందరూ కలిసి పెడతారంట. అండ్ ఇంకా వేరే వాళ్ళు వచ్చి కూడా పెడతారంట. అంటే లోకల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా పెడతారంట. సో, చూడండి సడన్‌గా కరెంట్ పోయిందనమాట. అసలు మేమున్నప్పుడే నాకైతే అసలు ఇంకా కరెంట్ పోయిన తర్వాత చూస్తుంటే ఎంత సంతోషం అనిపించిందంటే నిజంగా అదృష్టమే కావాలి కదా చూడడానికి ఇట్లాంటిది అనిపించింది. సో, సూపర్ ఉంది కదా. అండ్ నాకైతే అసలు ఏమంటాము ఫుల్ పెయిన్ అయినా కానీ ఓకే చూడాలి రావాలి అనుకొని అయితే నేను వచ్చినాను. అండ్ చూడండి అందరూ ఎట్లా వీడియోస్ తీస్తున్నారో ఇక మన ప్రయత్నం మనం కూడా చేద్దామన్నట్టుగా నేను కూడా సెల్ఫీ వీడియో తీసుకున్నా. బట్ ఓకే వచ్చింది. ఎందుకంటే లైట్లంతా మన ఫోకస్ పడదు కాబట్టి సో ఇట్లా ఉండేనమాట. అండ్ ఇంకా అసలు మా చిన్ను అయితే ఫుల్ సతాయించుకున్నాడు. వాడేమో నన్నే ఎత్తుకోవాలని అంటాడు. మా పిన్ని వాళ్ళు ఇంకా ఏమంటాం మా అత్తయ్య ఎత్తుకున్నా కూడా వాడు ఎత్తుకొనిచ్చలేదనమాట. నన్నే ఎత్తుకోమనుండే. ఇంకా మళ్ళీ బాగా రష్ ఉంది కదా, కొంచెం అయితే అప్పుడప్పుడు నేను ఎత్తుకోవాల్సి వచ్చింది ఇవన్నీ. ఇంకా వాడు సతాయించుడికి. సో, లోపలికైతే వెళ్ళాం. అంటే ఇంకా నేను యాక్చువల్గా అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు. బట్ నాకు భయం వేసింది అంటే ఇక్కడ దేవుడిని కూడా వీడియో తీయడానికి. బట్ మీకోసం అయితే నేను వీడియో తీసిన, మీరు కూడా చూస్తారు కదా అన్నట్టు. సో, చూసుకోండి. అండ్ ఇట్లా అయితే మంచిగా దర్శనం చేసేసుకున్నాం. లోపల దర్శనం చేసుకొని బయటకు వచ్చినాం. అబ్బా అసలు ఎంత రష్ అంటే ఇంకా మేము మెట్ల మీదకి వెళ్ళలేదనమాట. ఎందుకంటే కాళ్ళు నొప్పి ఉంది. అండ్ ఇంక అప్పటికే ఫుల్ రష్ అవుతుంది. అసలు అటు వెళ్ళడానికి ఇట్లా వెళ్ళడానికి ఏం కుదరట్లేదు. నేనైతే చూసేసుకుందామని ఇది వచ్చిన ఫుల్ స్ట్రక్ అయిపోయినా. అసలు అంటే ఆపేసింది అనమాట లైన్స్, పోలీసులు ఎక్కువైందని. సో, ఇక్కడైతే ఇంకా మేము మళ్ళీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాం అనమాట. అక్కడ నుంచి ఇక్కడికి ఇది చాలా దగ్గర అనమాట. సో, ఇక్కడ చూడండి అందరు ఎట్లా దీపాలు వెలిగించుకుంటున్నారో. అసలు లోపలైతే వీళ్ళు ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారని నీళ్ళు పెట్టి వాష్ చేస్తున్నారు కదా. అయితే నా పట్టి మొత్తం తడిసిపోయింది. ఇంకా మనం ఏం చేయలేము అక్కడ. అసలు లోపలికైతే వచ్చేసినాం అనమాట. ఇక్కడ ఒక దీపం వెలిగించుకున్నాను నేను, ఉసిరికాయ దీపము. అండ్ ఇంకా లోపలికి వెళ్తే మంచి దర్శనం చేసుకుందాం. సో, ఇదైతే నరసింహ శతకం మీకోసమే చదువుకోండి. అండ్ ఇదైతే నేను మా లైక్ ఏమంటాం లైక్ మా ఊర్లో వాళ్ళు తీసిన వీడియో అనమాట. సో, ఇది కూడా మీకోసం వ్యూ కోసం పెట్టిననమాట చూడండి. అండ్ చాలా అంటే చాలా బాగుంది కదా. నిజంగా ఒకవేళ మీరు ఇక్కడ ధర్మపురి దగ్గరలో ఉన్న అండ్ అంటే మీకు ఇట్లా రావాలి అనిపించినా జస్ట్ నిజంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ గంగా హారతి కూడా ఉంటుంది, రోజు ఉంటుంది అనమాట. అంటే ఈ కార్తీక పౌర్ణమి రోజులు ఉంటుందంట. బట్ నా అదృష్టం నాకు కాళ్ళు నొప్పి అయింది కదా, సో అక్కడ మెట్లు దిగాల్సి వస్తుంది అనేది ఇంతవరకు వెళ్ళలేదు. ఇవాళ కుదిరితే వెళ్తాను. సో ఆ వీడియో కూడా మీకోసం నేను పోస్ట్ చేస్తాను అనమాట. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను వీడియోస్ తీసినా కానీ యూట్యూబ్ కోసం నేను ఫొటోస్ అట్లా తీసుకోలేకపోయినా. నేనైతే ఏం ఫొటోస్ దిగలేదు యాక్చువల్గా. ఒక్క ఫోటో కూడా దిగలేదు. ఒక్క ఫోటో దిగిన ఇంతకు ముందు చూసాను కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒక లైక్ చేయండి కదా ఫ్రెండ్స్.